రాష్ట్రంలో ఈ నెల 5, 6 తేదీల్లో మొత్తం 12 ప్రాంతాల్లో అధికారులు ఏసీబీకి సోదాలు నిర్వహించారు. ఆ సందర్భంగా కొన్ని అంశాలు వారి దృష్టికి రావడం జరిగింది. ఆ క్రమంలోనే నిన్న చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 12 చోట్ల ఈ రకంగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పుడు కూడా విశాఖలోని జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మాత్రం భారీ ఎత్తున అవినీతి బయటపడింది. కేవలం ఉన్నతాధికారి మాత్రమే కాకుండా అతని వద్ద పనిచేసే సబార్డినేట్ల వద్ద కూడా కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు బయటపడ్డాయి. ఇది ఒక రకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏ మేరకు అవినీతి జరుగుతుంది, ఈ అవినీతిలో ఎంత భాగస్వామ్యం వివిధ వర్గాలకి ఉంది అనే అంశం స్పష్టమైంది. ఇకపోతే ఇక్కడ సమీపంలో ఉన్న విజయనగరం జిల్లా భోగాపురం రిజిస్ట్రార్ వద్ద కూడా జరిపిన సోదాల్లో ఒక అనధికారి వ్యక్తి ఈ వ్యవహారాలంతా కూడా నడుపునట్టు తేలడంతో అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఆయన వద్ద కూడా లక్షల రూపాయల నగదు కూడా బయటపడింది. అయితే కేవలం ఈ వ్యవహారాలు ఇక్కడితో మాత్రమే కాకుండా లోతుగా విచారణ కొనసాగించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఆ క్రమంలోనే ఉన్నతాధికారి అతుల్ సింగ్ ఆదేశాల మేరకు ఇప్పటికి కూడా ఏసీబీ అధికారులు కేవలం రిజిస్ట్రార్లు అలాగే వారి వద్ద పనిచేసే సబార్డినేట్లు మాత్రమే కాకుండా వారికి సంబంధంగా కొనసాగుతున్న అనధికార వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ అంశాలు బట్టి మరికొంత వరకు కూడా అక్రమ ఆస్తులు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.